నైస్. ప్రెసెంట్ ఏ జాబ్ చేస్తున్నారండి? మన కాలేజ్ లోనే జూనియర్ లెక్చరర్ గా వర్క్ చేస్తున్నాను సార్. ఓ వెరీ నైస్. మన కాలేజ్. నాకు చిన్న డౌట్. చెప్పండి సార్. నేను మీ పెళ్లికి వచ్చాను కాబట్టి నన్ను చూపించి ఎస్కేప్ అయ్యారు. నేను రాకపోయింటే పెళ్లి చేసుకునేదాన్ని సార్. ఏంటి? అవును, ఫస్ట్ నైట్ రూమ్ కూడా వెళ్ళేదాన్ని. రూమ్ నుంచి 10 minutes లో బయటకు వచ్చి ఆ గోవింద్ సంసార జీవితానికి పనికిరాడని చెప్దామని డిసైడ్ అయ్యాను సార్. గోవింద్ కరెక్ట్ అనే కదా సార్? మైండ్ బ్లోయింగ్ ప్లాన్ అండి, మైండ్ బ్లోయింగ్ అంతే. మాయమ్మే నువ్వు చల్లగుండాలమ్మా. ఏంటిదే ఏంటిదే? రావణుడి లంకలో రావణ్ణి సాటుగా పంపగలేదురా. నాకు పడవలు వాళ్ళు పోనాయి. ఓ 10 ఇచ్చేయండి. రావణుడంటే 10 తలలుంటాయి, తలకో వాళ్ళు ఇచ్చేయండి అంతే. ఎవడని అయ్యాడు? ఈ ఊరికి పట్టిన పెంట అయ్యాడు. ఏటైనా మంచి జరిగినదనుకో తట్టుకోలేడు. సముద్రంలో కొట్టుకుపోనాడు కదా పాపిష్టు. మాట లేడీస్ రా, లేడీస్. ఎవడురా నువ్వా? ఎవడో నానెవరైతే నీ గేట్లే అన్నయ్య. ఇందాక నేను చూస్తున్నాను. రావణుడు అంతావు, లంక అంతావు, పురాణాల మీద మంచి గ్రిప్ ఉన్నదేటి. రావణుడు అంటే లైకింగ్ అదేంటి? చిన్న నాటకం ఉంది, అర్థం ఏంటి? నాటకం ఏంటి తమ్ముడా? సపోజ్ నువ్వు ఈ లంకకి రావణుడువే అనుకో. ఇది సీతమ్మ కుటీరమే అనుకో. నువ్వు రావణుడలా వచ్చి సీతాదేవిని ఓటుకెళ్ళిపోయినావు అనుకో. పదవులేటి అన్ని ఓలలు నీయే. మరి సీత ఎక్కడ తమ్ముడో? ఇదిగోనేటి సీత. నువ్వు ఓటుకెళ్ళిపో అన్నయ్య. ఏటమ్మా సీత, ఏటి చూస్తున్నావు? నీ కుటుంబం అయిపోయావు. బేగెలు సీతమ్మా. పురాణాలు కదా అన్నయ్య, పద్ధతికి వెళ్దాం. సీతమ్మను ఒట్టుకెళ్ళాలంటే లచ్చన తమ్ముడు గీత దాటి ఒట్టుకెళ్ళాలి కదేటి. లచ్చన, ఓ లచ్చన అనయ్య, బేగ వచ్చి గీత గీరా. వచ్చేస్తున్నాను అనయ్య, వచ్చేస్తున్నాను. కదా గీత రెడీ అనయ్య. అదేమన్నా నిజంగా లచ్చన గీత ఏంట్రా? దాటి లట్టుకొచ్చేయండి. అలాగే ఎక్కడికన్యా లచ్చన గీత దాడతావా? అంత సులువేటి గీత దాడతాను, గీత దాడతాను. ఏంటిది? లచ్చన గీత కదా అన్నయ్య, చిన్న సుగ కొట్టది. ఎలాగా చూసుకొని. రావణుడి బట్టలందరూ అయిపోయినారన్నయ్య. ఇప్పుడు రావణుడి డైరెక్ట్ గా బరిలో దిగితే బాగుంటది. పేగొచ్చే వస్తాడు, రావండే వస్తాడు. అయిపోయేటన్యా. లచ్చన రేఖ వరకు కరెస్టే తమ్ముడు, కానీ మనం ఆడుతున్న నాటకం తప్పైపోదా తమ్ముడు? ఏడుతో పనియా? సీత గీత దాటి వెళ్ళిపోతే రావుండ్ ఒట్టుకెళ్ళాలి గాని రావుండ్ గీత దాటి సీత నొట్టుకెళ్ళటం తమ్ముడు తప్పు కదా. గొప్ప లాజిక్ కొట్టేస్తున్నావు నీవు. కరెస్టే. ఓ సీతమ్మా, ఆ గీత దాటి వెళ్ళిపోతే చెప్తాను. నేను చెప్తున్నా కదేంటి, వెళ్ళిపోచ్చాయి. సీత గీత దాటిందిరా. ఏంటి తమ్ముడు? రాముడు లేని టైంలో సీతను ఒట్టుకెళ్ళడం సులువే, కానీ రాముడు పుట్టినలో ఉన్నప్పుడు సీతను ఒట్టుకెళ్ళాలంటే ఎలా ఉంటుందో నీకు కూడా తెలియాలి కదా నీయా. రావణ ఈడు రావణ అయితే మీరందరూ బట్టురా. మిమ్మల్ని అందరిని ఇలా కాదురా. రావణ మీ అందరి తోలు తీసేయాలరా, తీసేయాలి. రాముడు కుటీరంలో ఉన్నప్పుడు సీత జోలికి వెళ్ళకూడదురా. రథం తోలు. తాత తీసుకోండి. ఇదంతా చూసా కనిపిస్తాంది. అప్పుడు సీతమ్మోరి పక్కన రాహులో ఉండుంటే
సీతమ్మోడికి అన్ని కట్టాలొచ్చుండేవి కావేమో. అసలు ఆ ముసలాయన టైమింగ్ అబ్బా. రాముడు పక్కనే సీత ఉండాలి. ఇది కరెక్ట్ ఫ్రేమ్. హే ఇది నేనేనా, హే ఇది నిజమేనా, ఆ అద్దంలో నా కొత్తగా కనబడుతున్నా. ఈ సోలో బతుకే నువ్వు వచ్చేసాకే నన్నే తోస్తోందే కడరా కానీ ఎనగే. బాయ్. ఏంట సార్ మీరు సూపర్ సార్. అసలు ఇప్పుడు ఎందుకు అనిపించిందండి మీకు? ఆ రోజు ఏం కొట్టారు సార్ వాళ్ళని. ఓ అదా. నాకెప్పుడు ఏ టఫ్ సిచ్యువేషన్ వచ్చినా అక్కడ భలే ఉంటారు సార్ మీరు. నిజంగా మీరు నా పక్కనుంటే బాగా అనిపిస్తుంది సార్. బాయ్ సార్. మీరు చెప్పండి. మీరు రేపు మన కాలేజ్కి రావాలి. దేనికండి? సర్ప్రైజ్. మన కాలేజ్కి వస్తే చెప్తా. ఓ సర్ప్రైజ్. ఐల్ బి దేర్. 10 o'clock షార్ప్. 9:30 కల్లా అక్కడ ఉంటా. సార్ రండి. ఎక్కడికండి? చెప్తాను రండి. మీరు వస్తున్నా. ప్లీజ్. ఏదో సర్ప్రైజ్ అన్నారు. ఇంత గ్యాప్ ఎందుకండి సర్ప్రైజ్ కి? అదేంటో ఇప్పుడే చెప్పేచ్చు కదా. చెప్తాను రండి సార్. చెప్తారని తెలుసు కానీ ఏంటండి ఇది? బాగుంది కదా సార్? బాగుంది, బట్ అది కట్అవుట్ మళ్ళీ ఘన స్వాగతం ఎందుకండి ఇది? ఇంకా ఉందా? ఇంకా ఉండడం ఏంటమ్మా? అక్కడే ఉండిపోయారండి. ఇంకా సర్ప్రైజ్ చాలా ఉంది. సర్ప్రైజా? ఇంకేంటి సర్ప్రైజ్లు అండి? రండి చూపిస్తా. అంటే వీళ్ళంతా సార్ మన యూనియన్ మెంబర్స్ సార్. మీరు వెళ్ళిన తర్వాత మేము వదలకుండా దీన్ని ఇంత చేసాం సార్. మన యూనియన్ మెంబర్సా? స్పీచ్ కావాలి సార్. ఏ స్పీచ్ అండి? ఈ స్పీచ్ సార్. ఆ స్పీచ్ నేను ప్రిపేర్ అవ్వలేదండి. ప్లీజ్ 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 సార్. ప్లీజ్ ప్లీజ్. ఓకే 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 ఇస్తాను. ఓకే ప్లీజ్ ప్లీజ్ కమ్. లైఫ్ లో ఒక టైం తర్వాత లవ్ అనేది లైఫ్ లో ఒక ఏజ్ తర్వాత పెళ్ళి అనేది కొంచెం ప్లీజ్ ప్లీజ్. శ్లోకం నంబర్ 48. లవ్ చేసుకునే వాళ్ళు సెల్ఫీ దిగే టైంలోను, పెళ్లి చేసుకున్న వాళ్ళు పెళ్లి ఫోటోల్లో మాత్రమే ఆనందంగా ఉంటారు. మిగతా టైం అంతా అస్సామే. చచ్చాక ఎలాగో బాక్స్ లోనే ఉంటాం. ప్లీజ్ బతుకున్నప్పుడైనా అవుట్ ఆఫ్ ద బాక్స్ లో బతుకుదాం. ఇల్లు ఆగట్లేదు, తిను ఆగట్లేదు. Finally, మనం slogan ended. సార్ చాలా గ్యాప్ రావడం వల్లే కదా ఈ రోజు స్పీచ్ లో కొంచెం తడబడ్డారు. అంటే నేను వేరే స్పీచ్ ప్రిపేర్ అయ్యాను కదా. బట్ యు రాక్డ్. థ్యాంక్
నేనేసిన ఇంత చిన్న విత్తనం ఇంత పెద్ద మర్రి చెట్టు అవుతుందని అసలు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. సార్ మీకు ఇంకో విషయం చెప్పాలి. హ? ఇంకో విషయం కూడా ఉందా? 10 days లో ఆంధ్ర యూనివర్సిటీలో ఒక పెద్ద కాలేజ్ ఫెస్ట్ ఉంది సార్. ఆ ఫెస్ట్ లో మనం ఫిలాసఫీ గురించి చెప్తున్నాం. జస్ట్ ఇమాజిన్ సార్, ఇక్కడ ఓన్లీ 500 మెంబర్స్, అక్కడ 5000 మెంబర్స్ ఉంటారు. ఓహో 5000 మెంబర్స్. వెరీ నైస్. ఐ లైక్ యువర్ స్పిరిట్. థ్యాంక్ యూ సార్. మీ సపోర్ట్ ఉంటుంది కదా సార్? ఎందుకుండదండి? ఎందుకుండదు? దీనికి ఫౌండర్ ఎవరు? మీరే. నేనే కదా. ఆ బుక్ రాసింది ఎవరు? అది మీరే. అదే ఆ రైటర్ నేనే కదా. మీరే సార్. తప్పకుండా నా ఫుల్ సపోర్ట్ మీకే ఉంటది. డోంట్ వరీ. గాడ్ బ్లెస్. నాకు చిన్న పని ఉంది, నేను వెళ్ళొచ్చండి. బై. హలో, ఎక్కడున్నావమ్మా? నేను పిచ్ హాస్పిటల్ కి 10 మీటర్ల దూరంలో ఉన్నాను. ముందు మీరు ఎవరో చెప్పండి. నేను అమృత వాళ్ళ నాన్నని. అంకుల్ అంకుల్ సారీ, మీ నంబర్ నా దగ్గర లేదు. చెప్పండి. పర్వాలేదు, అయినా నువ్వు అక్కడెందుకున్నావు? తెలిసిన వాళ్ళు ఉన్నారు, చూద్దామని వచ్చానండి. పంతులు గారు ముహూర్తాలు చూస్తానంటున్నారు. మీ వాళ్ళతో మాట్లాడేవా? ముందు నేనే మీతో మాట్లాడారండి. నేనే మీ ఊరొస్తాను. అలాగే బాబు, తప్పకుండా రా.